గుడ్ మార్నింగ్ నేను మీ కావ్య. గులాబీ బాస్ మీటింగ్ ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలంటూ ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇంద్రమ్మ ఇల్లు రెండో విడత జూన్ 2 నుంచి ప్రారంభం కాబోతుంది. త్రిసభ్య కమిటీ ముందు ఇరు రాష్ట్రాల నీటి పంచాయతీ. సో నా కొడుకుకి సమయం ఇయ్యలేకపోయినా ప్రజలకు సమయం ఇచ్చానంటూ బండి సంజయ్ నిన్న వ్యాఖ్యలు. కోర్టు ముందు హాజరు కావాలి బండి భగీరథ్ అంటూ కోర్టు ఆదేశాలు. సో ఇట్లాంటి వార్తలన్నీ కూడా పేపర్లు ఉన్నాయి. ముందుగా మన తెలంగాణతో స్టార్ట్ చేద్దాం. నీట్ రద్దయింది. రాజస్థాన్ కేంద్రంగా లీక్ జరిగింది అంటూ కూడా నిన్న వార్తలన్నీ మనకు కనిపించినాయి. రాజస్థాన్‌లో నీట్ యూజీసీ 2026 పత్రం లీక్, పరీక్షను రద్దు చేసిన ఎన్టీసీ, పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ కేంద్రం ఆదేశం. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించబోతున్నారు. సో ప్రశ్నాపత్రం లీక్ సంబంధించి నాసిక్‌లో కీలక సూత్రధారిని అరెస్ట్ చేసిర్రు. మళ్ళీ నీట్ పరీక్షతో మారనున్న మార్కులు. సో నీట్ సంబంధించిన పరీక్ష దాదాపు ఒకే రోజు మే 3వ తారీఖున ఒకే రోజు 23 లక్షల మంది విద్యార్థులు రాశారు. సో గతంలో రాష్ట్రాల్లో ఏదైనా ఇట్లాంటి పేపర్ లీక్లు ఉన్నప్పుడు కేంద్రం ఎట్లయితే పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తుందో సో అలాంటి పద్ధతుల్ని రాష్ట్రం అవలంబించాలి. మీకు చేత కాకపోతే కేంద్రానికి అప్పజెప్పండి. సో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఏ పరీక్షలైనా కేంద్రం నిర్వహిస్తది అంటూ కూడా నిరుద్యోగులు ఉద్యమించిన సమయంలో చాలా నమ్మకంగా చెప్పిర్రు. కానీ ఆ నమ్మకాన్ని కేంద్రం వమ్ము చేసిన పరిస్థితి. అయితే ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కంటే కూడా పేపర్ అమ్మకం అనే వార్త ఇక్కడ రాసుంటే బాగుండేది. మే 3వ తారీఖున ఎగ్జామ్. మే 1వ తారీఖు నుంచి కూడా పేపర్ అమ్మకాలు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ కోచింగ్ సెంటర్లలో సర్క్యులేట్ అవ్వడం, కోచింగ్ నెట్వర్క్లలో సర్క్యులేట్ అవ్వడం, పీజీ హాస్టల్స్లలో సర్క్యులేట్ అవ్వడం, కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. సో దానికి సంబంధించిన సూత్రధారిని వాళ్ళు పట్టుకుంటే చాలా కఠినంగా ప్రిపేర్ అయిన స్టూడెంట్ల పరిస్థితి ఏంటి? నీట్ ఎగ్జామ్ పైన ఆశలు పెట్టుకున్న వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? సో అందుకనే ఢిల్లీలో ఇవాళ ఇట్లా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మిషన్ మోడల్లో ధాన్యం సేకరించాలి అంటూ కూడా సీఎం సార్ ఆదేశాలు జారీ చేశారు. సో ఎందుకు ఈ ఆదేశాలు జారీ చేశారంటే తెలంగాణలో ఎక్కడికక్కడ ధాన్యం కుప్పలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్లేసెస్‌లో ధాన్యం కొనుగోలుకి ఆ గ్రామాల్లో స్థలాలు లేక శ్మశాన వాటికలు కూడా ఏర్పాటు చేశారు. సో కష్టపడి పండించిన ధాన్యాన్ని ఎప్పుడు అధికారులు వచ్చి కొంటారా అని ఒకవైపు రైతులకు టెన్షన్. ఇంకోవైపు ఆకాశాన్ని చూస్తే అకాల వర్షాలతో ఎక్కడ ధాన్యం మొక్కజొన్న పాడైపోతుందనో ఇంకొక టెన్షన్. సో ఇప్పటికే కొనుగోలు ప్రారంభించాలి. కానీ దాంట్లో అలసత్వం వ్యవహరించారని ప్రతిపక్షాలు ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గరికెళ్లి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. సో దాన్ని స్పందిస్తూనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. సో ప్రభుత్వాన్ని ఇక్కడ మనం విమర్శించడం కాదు, ప్రశంసించాలి. ఎందుకంటే అట్‌లీస్ట్ ప్రతిపక్షాలు రైతుల గోసను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో ఎంత సక్సెస్ అయ్యాయో, ప్రతిపక్షం గొంతు, రైతుల గొంతు వినడంలో కూడా ప్రభుత్వం అంతే సక్సెస్ అయింది. సో దానికి సంబంధించి నిన్న కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిండ్రు. ఎక్కడ అలసత్వం ప్రదర్శించినా ఊరుకోము అంటూ కూడా ఆదేశాలు మాత్రమే కాదు సీఎం సార్ వార్నింగ్ కూడా ఇచ్చిర్రన్నమాట. రాష్ట్రానికి 22 టీఎంసీలంట తాగునీటి అవసరాల కోసం కేటాయింపులు. సాగర్ నుంచి 16 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 6 టీఎంసీలు, ఏపీ సాగర్ నుంచి 10 టీఎంసీలు అనే వార్తను కూడా త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయించినట్టు అండ్ దాంతో పాటు మీకు మళ్ళీ ఇంకా నీళ్ళిస్తే తెలంగాణ ఆగమైపోతుంది అంటూ కూడా తెలంగాణ సంబంధించిన నీటి అవసరాలను ఏపీ ముందు పెట్టిండ్రు అంటూ కూడా ఒక వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. జూన్ 2న ఇంద్రమ్మ ఇళ్ల పథకం రెండో విడత ఉండబోతుంది. ఆదిలాబాద్ లాంఛనంగా ప్రారంభం ఉండబోతుంది. 21న జరిగే క్యాబినెట్ లో దానిపైన ఖర్చులు, తర్వాత పేద నివాసాలకు సంబంధించిన అంశం పైన కూడా చర్చ ఉండబోతుంది. సో ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు పేర్లు మారినాయి. కాకపోతే అక్కడ ప్రజల అవసరాలు మాత్రం గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా లేదా అనేది ఒక చిన్న సందేహం. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్‌రూమ్‌లు ఇల్లు ఇచ్చింది. సో 1,20,000 పైగా ఇల్లు కేటాయిస్తే అందులో కేవలం 75% వరకు మాత్రమే ఫుల్‌ఫిల్ అయినాయి. సో మిగతా ఫుల్‌ఫిల్ గాలే. ఆ 75%లో కూడా ఇవ్వాలటికి ప్రభుత్వం ఒక సర్వే చేస్తే ఒక్కొక్క డబుల్ బెడ్‌రూమ్ ఒక కొల్లూరులోనే తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దాదాపు 30,000కు పైగా ఉండే వాళ్ళకి కొల్లూరు, తర్వాత ప్రతాపసింగారం, సో ఇట్లా సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉండే డబుల్ బెడ్‌రూమ్ దగ్గర పోతే దాదాపు 30,000 మంది లబ్ధిదారులకు నోటీసులు అందజేసింది. ఎందుకు? మీ ఇంటికి తాళాలున్నాయి. మీరు గనక ఇందులో ఉండకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వం మీకిచ్చిన డబుల్ బెడ్‌రూమ్ మేము ఎనక్కి తీసుకుంటాము అని. సరే ఆదేశాలు జారీ చేసిర్రు ఓకే.
కానీ వాళ్ళ విజ్ఞప్తులేంది? ఎందుకు అక్కడ ప్రజలు ఉండలేని పరిస్థితి ఉంది. ఒకటి, బస్తీలలో ప్రజలు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకు నియర్ బై రేషన్ షాప్ ఫస్ట్ వాళ్ళైతే తినాలి కదా! సో, అక్కడ రేషన్ షాప్ ఉండేది. అక్కడ రేషన్ వాళ్ళు డ్రా చేసుకోవడానికి ఉండేది. తర్వాత పిల్లలు, వీళ్ళు పనులకు పోయినా కూడా పిల్లలకి అక్కడ దగ్గర ప్రభుత్వ స్కూల్‌లో, అంగన్వాడీలో ఉండేవి. అక్కడ దగ్గరలో బస్తీ దవాఖానాలు ఉండేవి. సో, అందుకనే సంపాదన గురించి పక్కన పెడితే మ్ మినిమమ్ నీడ్స్ అనేవి వాళ్ళకి బస్తీలో ఉన్నప్పుడు చాలా దగ్గరగుండేవి. సో, ఇక్కడ ప్రతాపసింగరం గావచ్చు, కొల్లూరు గావచ్చు ఇక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కనీసం రేషన్ షాప్ లేని పరిస్థితి. కనీసం వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి అంగన్వాడీలు లేదంటే ప్రభుత్వ పాఠశాలలు లేని అక్కడి నుంచి బయటికెళ్ళాలంటే కనీసంగా అక్కడ ఒక ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ లేదు. సో, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళని నిలువు దోపిడీ చేసిన సిట్యుయేషన్. మళ్ళీ వాళ్ళు ప్రతి నెల రేషన్ కంటే ఒక్కరోజు రేషన్ షాప్‌కెళ్తే సివిల్ సప్లై ఆఫీసర్ అధికారులు ఎన్ని చెప్పినా కూడా రేషన్ షాప్‌లో ఒక్కరోజు పోయి నిలబడితే రేషన్ అందని దుస్థితి. సో, వీటన్నిటిని తాళలేక అక్కడ ఇళ్ళకి తాళాలేసుకొని మళ్ళీ వాళ్ళు వెనక్కొచ్చి బస్తీలోని నివాసం ఉండే పరిస్థితి. సో, వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి ఫెసిలిటీస్ లేనప్పుడు ఎక్కడ ఉంటారు? ఎలా ఉండే పరిస్థితి ఉంటది? సో, ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ జూన్ 2 నుంచి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన పథకాలు ప్రారంభమవుతుంది అంటే, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను లాక్కొని వేరే లబ్ధిదారులు ఎవరైతే లిస్ట్‌లో ఉంటారో వాళ్ళకిచ్చే కార్యక్రమం జరుగుతుంది. బియాండ్ ఈ పథకం వెనక నడుస్తున్న ఒక కుట్ర అనేది అందరూ గూడా తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఇక్కడ మళ్ళీ నష్టపోయేదెవరు? పేద ప్రజలే. ఎందుకంటే దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదటి నాళ్లలో పేద ప్రజలు అందరికి ఇల్లు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల అధికారంలో కూడా నామమాత్రంగా మాత్రమే ఇల్లు కట్టబెట్టిన పరిస్థితి. సో, తర్వాత ఆ పంపిణీ కూడా రెండో దఫాలే చేసింది. సో, అందుకని ప్రభుత్వాన్ని పడగొట్టే పని పేదలు ఎంచుకున్నారు. సో, ఆ తర్వాత చలనమొచ్చిన కాంగ్రెస్‌కి అవకాశం ఇచ్చిన తర్వాత ఏమైనా కాంగ్రెస్ తీరులో మార్పుందా అంటే, ఇచ్చిన ఇల్లు గుంజుకునే మార్పు తెచ్చారు. సరే, డబుల్ బెడ్‌రూమ్‌ల పరిస్థితి ఇట్లా ఉంది. మరి ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తుల పరిస్థితి ఏంటి అంటే, ఇందిరమ్మ ఇల్లు అర్హులు గావాలంటే వాళ్ళకి ఎకనామిక్ సంబంధించి ఒక 2,00,000 లోపు వాళ్ళకి ఆదాయం ఉండాలి అని గావచ్చు, లేదంటే రేషన్ కార్డ్ ఉండాలని గావచ్చు. ఇక్కడి వరకు పెట్టిర్రు ఓకే. పేద ప్రజలు చాలా మంది ఇందులో ఉంటారు. కానీ కార్ ఉండే వాళ్ళకి మేము ఇవ్వము. గత ప్రభుత్వమేమో వాళ్ళకి ఫండ్ అలొకేట్ జేసినప్పుడు ఎస్టీ, ఎస్సీకి సంబంధించి. సో, వాళ్ళేం జేషిర్రంటే ఆ డబ్బుతో కార్లు గొనుక్కొని డ్రైవింగ్ జేస్తూ జీవనం సాగించే పరిస్థితి. ఇప్పుడు మీకు కార్లున్నాయి గదా! మేము ఇల్లియ్యమని కొత్త ప్రభుత్వం జెప్పాలి. అంటే ఉన్న కారు అమ్ముకోవాలా? లేదంటే ఈ ఇల్లు మాకింక రాదు. కార్‌తో మాత్రమే మేము కారు రోజున ఉడుక్కొని డ్రైవింగ్ జేసుకొని ఉపాధి పొందాలా అని ఆలోచించాలా పేద ప్రజలు. సో, ఇట్లాంటి ఎన్నో ట్విస్ట్‌ల మధ్య ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన పథకం వచ్చే నెల జూన్ 2 నుంచి మళ్ళీ ప్రారంభం కాబోతుంది. సో, అదే వార్తని ఇక్కడ రాశిండ్రనమాట. ప్రధాని అమృత్ కాలమట దేశానికి విషయుగమట. లక్షలాది మంది విద్యార్థులకి శ్రమ వృధా అయింది అంటూ రాహుల్ సార్ నిన్న ఢిల్లీలో మాట్లాడిండు. ఇది వైఫల్యం కాదు, దేశ యువత భవిష్యత్తుపై జరిగిన నేరం. లింక్ మాఫియా శిక్ష నుంచి తప్పించుకోవడానికే విద్యార్థులు మాత్రం శిక్షలు అనుభవించక తప్పదు. లీగుల మాఫియాను శిక్షించాలి అనంటే విద్యార్థులకి ఇదే శిక్ష, లీగుల మాఫియా కాదు అంటూ కూడా ఇక్కడ రాహుల్ సార్ అన్నాడు. సో, విద్యార్థుల గురించి చాలా మాట్లాడారు రాహుల్ సార్. అప్రిషియేట్ చేయాలి. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడుండే విద్యార్థులకి, తర్వాత నిరుద్యోగులకి రాహుల్ సార్ వచ్చి మాట్లాడారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. కానీ ఎందుకు ఢిల్లీలో జరిగే కేంద్రంగా జరిగే నిరుద్యోగుల గురించి కావచ్చు, విద్యార్థుల గురించే రాహుల్ అన్న ఎందుకు మాట్లాడతారు? తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగుల గురించి, ఉద్యోగుల గురించి ఎందుకు మాట్లాడలేని పరిస్థితి ఉంటది. సో, అక్కడ కేంద్రంలో ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించడం మాత్రం కేవలం రాజకీయాలకు మాత్రమే ఇక్కడ నిరుద్యోగులని, విద్యార్థులని వాడుకుంటున్నారని ఒక క్లియర్ కట్‌గా అర్థమైతుంది. సో, కేంద్రంలో పోనీ ఢిల్లీలో నిరుద్యోగుల పైన లాఠీ చార్జ్ చేస్తే చాలా తొందరగా రియాక్ట్ అయిన రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారు అంటే ఆ ఫస్ట్ లిస్ట్‌లో రాహుల్ గాంధీ సారే. మరి అట్లాంటి పరిస్థితిలో తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులు ఏకంగా ఢిల్లీకొచ్చి మిమ్మల్ని కలవాలని ఎన్నో సార్లు ప్రయత్నించినప్పుడు వాళ్ళకి కనీసక అపాయింట్‌మెంట్ లేదు. ఇక్కడ పోస్ట్ కార్డ్ ఉద్యమం జరిగింది. పోస్ట్ కార్డ్‌లో నిరుద్యోగులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలేమైంది? మీరు నేరుగా వచ్చి మాకు చెప్పిన హామీలేమైనాయి అన్నా అని ఒకరు, సార్ అని ఒకరు పంపించిన లెటర్‌లు ఏమైనాయి? దానిపైన ఇప్పటి వరకు రాహుల్ సార్ స్పందించని పరిస్థితి. నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాలు ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఉంటది. లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన అసెంబ్లీ సాక్షిగా ఒక పక్క ఐటీ శాఖ మంత్రి చెప్పే, ఇంకో పక్క ఎమ్మెల్సీ సార్ కూడా చెప్పే.
బల్మూరి వెంకటన్. ఇక మేము ప్రభుత్వాలను ఉద్యోగాలు కల్పించడంటే అది మాతోటి గాని పని. ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తామని. సో, అటు ప్రభుత్వ ఉద్యోగాలు లేక, ఇటు ప్రైవేటు ఉద్యోగాలు లేక, ఏం చేయాలో అర్థం గాక, తల్లిదండ్రులకి భారమయ్యి, కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో దాదాపు 12 మంది నిరుద్యోగులు సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో, అట్లుంది. దీనిపైన గూడా ఒకసారి రాహుల్ అన్న మాట్లాడితే బావుండు. ఏమవుతుంది తెలంగాణలో అని. రేపటి నుంచి బడిబాటనంట ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆహ్, మీటింగ్‌లో ఏం జేయాలి అనే దానిపైన సార్ మాట్లాడి ఆదేశాలు జారీ జేషిర్రు. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాషిర్రనమాట. అన్నా డీఎంకే చీలిక వర్గం నేతలతో తమిళనాడు సీఎం విజయ్. అన్నా డీఎంకేలో ముస్లిం 30 మంది ఎంఎల్యూతో పాటు తిరుగుబాటు. నేటి బలపరీక్షకు సీఎం విజయ్‌కు మద్దతుగా ఓటు. మొత్తం 47 మందిలో 30 మంది తిరుగుబాటుతో చీలికపడ్డ అన్నా డీఎంకే. తమిళనాడు స్పీకర్‌గా ప్రభాకర్ ఎన్నిక. బడులు గుడులు సమీపంలో మద్యం దుకాణాలు విజయ్ వేటు అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రు. వెలుగు పేపర్ చూద్దాం. సో, నేటి నుంచి మండే ఎండలంట 22 వరకు తీవ్ర స్థాయిలో టెంపరేచర్స్ ఉండబోతున్నాయి. 47-48 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, నైరుతి ఋతుపవనాలు అనుకూలంగా వెదర్ ఉండబోతుంది అనే వార్తని ఇక్కడ హైలైట్ చేసిర్రు. సో, ప్రతి పేపర్‌లో కూడా నీట్ రద్దు అనే వార్తనే ప్రధానంగా చూస్తున్నాం. నా కొడుకు తప్పు చేస్తే 100% శిక్ష పడాల్సిందే. చట్టం ఎవరికీ చుట్టం కాదు. అందరికీ సమానం అంటున్న బండి సంజయ్. జనం కోసం ఆలోచించి నా కొడుకు నేనే టైం ఇవ్వలేదు. అదే నేను చేసిన పొరపాటు క్షమించండి. బండి సంజయ్ గెలికారు. మీరు పెట్టిన నిప్పుతో అవినీతి కుటుంబ వ్యవస్థను దహనం చేస్తా అంటూ కామెంట్స్. సో, ఎవరిని దహనం చేస్తారు? సో, ఒకరిని ఇట్లాంటి ఒక హోం సహాయక మంత్రిగా ఉండే బండన్ననే ఒక పబ్లిక్ మీటింగ్‌లో ఉండి, మిమ్మల్ని అవినీతి కుటుంబం సరే ఉంటే ఉండినేమో. సో, మిమ్మల్ని దహనం చేస్తా, మిమ్మల్ని కాల్చేస్తా, మిమ్మల్ని చంపేస్తా అంటూ బండన్న మాట్లాడితే, ఇంక ఇంట్లో కొడుకు ఎట్లా తయారైతాడు? తండ్రిని ఆదర్శంగా తీసుకొని తండ్రి అడుగుజాడల్లో నడిచిండా కొడుకు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో, తప్పు చేస్తే శిక్షించండి అంటూనే ఒక బీజేపీకి సంబంధించిన గతంలో ఒక జర్నలిస్ట్ ఆయన, ఆ తర్వాత ఆయన బీజేపీ పార్టీలో చేరిండ్రు. సో, ఆయనని ఇరు మధ్య ఇటు బాధిత కుటుంబాలకి, ఇటు బండి భగీరథ్‌కి మధ్యల ఒక డీల్ కుదర్చడానికి గావచ్చు, లేదంటే వాళ్ళిద్దరి మధ్యల సయోగ్యం కుదర్చడానికి గావచ్చు, మాట్లాడాలి అని ఆయనకి అప్పజెప్తే, ఆ సందర్భంలో గూడా బండి భగీరథ్ ఆ బాధిత కుటుంబాలని బెదిరించారు అనే వార్తలు గూడా గుప్పుమన్నాయి. మరి దానిపైన నిజమేనా? కాదా? అని పోలీసుల ఇన్వెస్టిగేషన్ గూడా తేలుతుంది. దానికి సంబంధించిన ఏ ఒక్క చిన్న క్లూ దొరికినా కూడా కొడుకు తప్పు చేశాడా? లేదా? అనేది పోలీసుల అధికారులే దీనిపైన మాట్లాడే పరిస్థితి. ఇక ఇంకొకటి చికెన్ లవర్స్‌కి ఇదొక బ్యాడ్ న్యూస్. రూ. 400 వరకు చికెన్ రేట్ చేరువలో ఉండబోతుందంట. ఇక ఈ సండే చికెన్ తినే వాళ్ళందరూ కూడా సీ ఫుడ్స్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. సో, ఎందుకు ఎండాకాలం రాగానే చికెన్ రేట్లు పెరుగుతాయంటే, ఒకటి బర్డ్స్ అనేవి చనిపోవడం అండ్ ఫీడ్ రేట్ పెరగడం. సో, వీటన్నిటికి కారణంగా చికెన్ రేట్లు ప్రతిసారి లాగానే ఈసారి కూడా 400 మార్క్ చేరుకోబోతుంది. బనకచర్ల కోసం బాబు కొత్త కుట్రనంట. బనకచర్ల ప్రాజెక్టుకు పాలమూరు రంగారెడ్డితో లింక్ పెట్టిర్రంట. తెలంగాణ ఒప్పుకుంటేనే తాము అంగీకరిస్తామని మెలికబెట్టిర్రట. కేంద్రంతో చెప్పింది ఒప్పించే ప్రయత్నం చేస్తాము. నికర జలాల పాలమూరు వరద జలాలు బనకచర్లకు లింక్ ఏంటి అంటూ ప్రశ్నిస్తున్న అధికారులు. ఇందుకు ఒప్పుకుంటే తెలంగాణకు భారీ నష్టం. అటు ఇచ్చంపల్లి జీకే లింక్ రాకుండా చక్రం తిప్పుతున్న సీఎం చంద్రబాబు గారు. పోలవరం నుంచి నల్లమల సాగర్ ద్వారా జేసీ లింక్ చేపట్టాలని ఒత్తిళ్లు. రాష్ట్ర విభజన అయిపోయి 12 సంవత్సరాలైంది. మాకేం సంబంధం లేదని గతంలో ఉండే కేసీఆర్ సార్ కూడా చెప్పిండ్రు. అయినా కూడా ఏకంగా తెలంగాణకి ప్రధానమంత్రి అడుగుపెట్టి ఇక్కడ డెవలప్మెంట్ గురించి కావచ్చు, తెలంగాణ గురించి అడుగుపెట్టిన సందర్భంలో కూడా ఏ లెవెల్‌ల ఆయనని అని చెప్పాలో, లేదంటే అక్కడ ఉండే వాళ్ళని
మేనేజబుల్ చేసినరో, లేదంటే బతిమలాడుకున్నారో, ఇంకేం చేసినరో తెలవదు. తెలంగాణకి ప్రధానమంత్రి కేటాయించిన సమయంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి ఏకంగా తెలంగాణలో ఒక రోజు ముందొచ్చి కూర్చొని, ఆ సమయాన్ని కూడా లాక్కున్న పరిస్థితి. డిప్యూటీ పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు ఆరోగ్య సమస్యలున్నాయి కాబట్టి, సో ఆయనను పలకరించి వచ్చిండు ప్రధాని అంటే ఓకే. సో ఆ తర్వాత ఆయన నివాసంలో ఉండి దాదాపు గంటకు పైగా అన్‌షెడ్యూల్డ్ టైమ్ అక్కడ గడిపిండు. ఇదంతా తెలంగాణకి పీఎం ఏమైనా జేసేస్తాడనే బాధనా? లేదంటే ఆ గంట సమయంలో వీళ్ళకి గావాల్సిన ప్రాజెక్ట్‌ల గురించి ఏమైనా చర్చ జరిగిందా? అనే విస్తృతంగా పీఎం ఎళ్ళిపోయిన తర్వాత గూడా ఏకంగా బీజేపీలోని కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు పైన గుస్సా ఉండే పరిస్థితి. కనీసం తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర విభజన జరిగినా గూడా ఇంకా పట్టుకొని పీడిస్తున్న చీడ పూడ పురుగేదైతే ఉంది అనంటే చంద్రబాబు నాయుడు అని ఇక్కడ తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. బాబు గారి వ్యవహార శైలితో. పీఎం సార్‌ని ఇక్కడ కలిసిండ్రు, తెల్లారి ఢిల్లీకెళ్ళిండ్రు. సో ఢిల్లీలో గూడా ప్రాజెక్ట్‌ల గురించి సమావేశం. సో అక్కడుండే అధికారులను కలవడం. అదేదో తెల్లారెళ్లి కలవచ్చు గదా! ఎందుకు ఇక్కడ తెలంగాణకి ఇచ్చిన సమయాన్ని వృధా జేస్తున్నారు? సో ఇక్కడుండే ఎంపీల ఇంట్లో కనీసకం నీళ్లు గూడా తాగని పీఎం కనీసం గతంలో మోదీ సార్ వచ్చినా ఇక్కడుండే ముఖ్యమంత్రి ఇంట్లో గూడా కాలు పెట్టలేడు. పోనీ కేసీఆర్ ఇంట్లో కాలు పెట్టకపోయినా కనీసకం ఇప్పుడు ఇక్కడుండే రేవంత్ రెడ్డి ఇంట్లో గూడా నీళ్ళు తాగలేరు. ఆ సమయం గూడా ఇక్కడ ఇయ్యలేరు. ఇటు తెలంగాణకు సంబంధించిన ఎంపీలకు సమయం ఇయ్యలేదు. తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రికి సమయం ఇయ్యలేదు. కేవలం ఏపీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఇక్కడ హైదరాబాద్‌లో కూర్చొని మంతనాలు సాగించారు. మరి సొంత ప్రాజెక్టుల కోసమా, సొంత గురించి ఏమైనా మాట్లాడిండ్రా? లేదంటే తెలంగాణకొచ్చే నీళ్ల గురించి అడ్డుకట్ట వేయడానికి మోదీ సార్‌కి ఏం చెప్పిండ్రా? సో ఇదే విమర్శలు ఇవాళ తెలంగాణలో వినిపిస్తున్నాయి. సో ఇదన్నమాట వెలుగులోని హైలైట్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. 71,000 మందితో సభ్యత్వం నమోదట. డిజిటల్ బాటలోనే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో కసరత్తులు. సభ్యత్వం నమోదు కోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జ్‌లు నియమించాలి. ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ వేయాలి. ప్రధాన కార్యదర్శుల పర్యవేక్షణలో ప్రత్యక్ష శిక్షణ ఉండబోతుంది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై నాయకుల దిశానిర్దేశం. ఎర్రవల్లిలో 6 గంటల పాటు సాగిన కీలక సమావేశం. సో నిన్న జగిత్యాల మీటింగ్ తర్వాత చాలా విమర్శలు వినిపించాయి బీఆర్ఎస్ పార్టీ. జగిత్యాల మీటింగ్‌కి సో పార్టీ అన్ని నేనై ముందు నడిపియడం కావచ్చు, అసెంబ్లీలో పార్టీ గొంతు వినిపియడం కావచ్చు, ప్రభుత్వం నోరు మూపియడంలో క్రియాశీలకంగా వ్యవహరించే హరీష్ రావు, తర్వాత కేటీఆర్. సో ఎందుకు వీళ్ళిద్దరూ జగిత్యాలకు సంబంధించిన మీటింగ్ అటెండ్ అవ్వలేదు? సో ఏమైనా జీవన్ రెడ్డి సార్ పార్టీలో చేరడంలో వీళ్ళకి నచ్చలేదా? ఇట్లాంటివి ఎన్నో వార్తలు గుప్పుమనిపిస్తున్నాయి. ఇంకా ఆ చర్చ సాగుతూనే ఉంది. అలాంటి సందర్భంలో గులాబీ బాస్ పిలిచి అందరికి మీటింగ్ నిర్వహించడం అండ్ పార్టీ బలోపేతం పైన సీరియస్‌గా అండ్ సభ్యత్వం పైన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అని వార్తలు మాత్రం ఇక్కడ చూస్తున్నాం. కానీ బియాండ్ ఆఫ్ ఇట్ పార్టీ బలోపేతంకి సంబంధించి కావచ్చు, తమిళనాడు రాజకీయాలకు సంబంధించి కావచ్చు, సో ప్రాంతీయ పార్టీల బలోపేతం గురించి కావచ్చు అండ్ ఇక్కడుండే ప్రభుత్వం వైఖరి కావచ్చు అండ్ బండి సంజయ్‌కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో విషయాలు కూడా ఆ సమావేశంలో మాట్లాడారు. సో బండి కొడుకుపై సెక్షన్ 6 బాధితురాలిని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం. భగీరథ్‌కు నోటీసులు జారీ. నేడు రావాలంటూ పిలుపు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో భగీరథ్ పిటిషన్. తప్పేమీ లేదు, మేము విచారణకు ముందుకెళ్తాం, విచారణ ముందుకెళ్తాం, సహకరిస్తాం, తప్పు చేస్తే ఎవరైనా శిక్షించాలి అంటూ ఏమో తండ్రి ఒకవైపు పబ్లిక్ మీటింగ్‌లలో చెప్తున్నారు. ఇంకోవైపు ఏమో కోర్టు ముందు పోలీసుల బృందం చేత చిక్కక ముందే ఆదేశాలు కోసం, పిటిషన్‌ల కోసం కోర్టుల చుట్టూ బండి కొడుకు తిరగడం. సో ఇక్కడ తప్పిదం ఎవరిది అనేదంటే భగీరథ్ పైనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి నిజమేందా అనేది తేలాల్సి ఉంది. సో ఇదన్నమాట ఇవాళ పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.